వెల్కమ్ టు ఐ న్యూస్ అందుకుంటున్న ప్రత్యేకమైన సమాచారం మేరకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో ఏదో పెద్దదే జరగబోతుంది. అక్కడి నుంచి వస్తున్న ఇంటెల్ ప్రకారం చూస్తే రేపు పిఓకే జనం ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్న స్వేచ్ఛ కోసం నేపాల్ ఘటన లాంటిది ఏదో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పిఓకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాక్ సైనికులు చేరుకుంటున్నట్లు పౌరులు తెలిపారు. ఇక ఆందోళన నేపథ్యంలో పిఓకే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. చెక్ పోస్టులు, ప్రధాన ప్రాంతాలలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో ఆందోళన చేపట్టడంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవామీ యాక్షన్ కమిటీ 38 పాయింట్ల నిర్మాణాత్మక సంస్కరణలను, డిమాండ్లను పాక్ ప్రభుత్వానికి ఇచ్చింది. పిఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ షటర్ డౌన్, వీల్ జామ్ పేరుతో సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్ చేయబడిన పిఓకే అసెంబ్లీలో 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ముజరఫాబాద్ లో మాట్లాడుతూ, మా ప్రచారం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదు. గత 70 సంవత్సరాలుగా మా ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే ఈ పోరాటం. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పుకొచ్చారు.